మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గి కొంత ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అర్ధాష్టమ రవి యొక్క స్థితి అలాగే బుధ బలం తగ్గడం అనేటువంటివి ఈ వారంలో కొంత ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి. ఈ వారంలో కొంత మాట మీద నిలబడకపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదో పలానా సమయానికి మీరు ఏదో పని చేస్తానంటారు, కానీ నిలబెట్టుకోలేకపోతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం సరిపోదు. అలాగే ఎవరైనా మనకి సహాయం చేస్తారనుకున్నప్పుడు వారు ఆకస్మికంగా వాళ్ళు సహాయం చేయకూడదు అన్న ఉద్దేశం ఏమీ ఉండదు. మళ్ళా చేద్దాం అనుకునే ఉంటారు, కానీ ఆ టైంకి సహాయం అందించలేకపోతూ ఉంటారు. అంటే కాలం అనేటువంటిది ఒకానొక టైంలో ఇదేంటి మనకింత వ్యతిరేకంగా ఉంది, మకర రాశికి బాగుంది అనుకున్నాం కదా, మరలా ఇలాంటి పరిస్థితులు ఏంటి అన్న ఒక ఆలోచన వస్తుంది. కానీ కంగారు పడని అవసరం లేదు. ఎందుకంటే గోచారపరంగా ఒక చిన్న చిన్న మార్పులు అనేటువంటివి సహజము. ఇప్పుడు చతుర్థ స్థానమందు రవి ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడం, లేదు కుటుంబపరమైనటువంటి సహకారం లేకపోవడం, ఏదో ఒక మానసికమైనటువంటి క్లేశం ఉండేటువంటి విధంగా రవి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అలాగే బుధబలం తక్కువగా ఉండడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో, అంటే మనం ఇలా మాట్లాడదాం అనుకున్న సందర్భంలో అసలు మీకు మాట్లాడడానికి అవకాశం రాదు. మాట్లాడితే ఇలా మాట్లాడదాం అనుకుంటారు, కానీ మీకు అవకాశం రాకపోతే మీరేం చేస్తారు? కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అంటే కొంత ఏదైనా చిన్నపాటి నిరాశ వచ్చేటువంటి విధంగా ఉంటాయి గ్రహస్థితిలో. ఇది మానసికంగానే, కాబట్టి దీన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు తృతీయమందు కుజుడు ఉన్నారు, తృతీయమందు శని ఉన్నారు. కాబట్టి ఈ రెండు గ్రహాలు కూడా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమీ కనబడడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. కుటుంబపరమైనటువంటి సమస్యలు, విద్యా సంబంధమైనటువంటివి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి.